2 రోజులు, 3 రోజుల క్రితం పూణేలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలిసిందే కదా. సియా గోయల్ అనే ఒక అమ్మాయి కేతన్ అగర్వాల్ అనే ఒక అబ్బాయిని లోహాఘాట్ పోర్ట్ పైనుంచి తోసేసింది. ఆ లోహాఘాట్ పోర్ట్ హైట్ వచ్చి 3000 అడుగుల కంటే పైన ఉంటుంది మామ. 3000 నుంచి 4000 అడుగులు ఎత్తులో ఉంటుంది. అక్కడ నుంచి కిందకు తోసేసింది మామ. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో ప్లాన్ చేశారు. తర్వాత అదేదో క్యాన్సిల్ అయితే ఆ లోహాఘాట్ పోర్ట్కి వెళ్ళి కొద్దిగా అక్కడ స్పెండ్ చేసి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళారు. కాకపోతే అంతకు ముందే అక్కడ తన బాయ్ ఫ్రెండ్తో ఒక ప్లాన్ అయితే చేసి పెట్టుకుంది. ఎందుకు? ఈ కేతన్ అగర్వాల్ అనే అతన్ని లేపేయడానికి. ఈ కేతన్ అగర్వాల్ సియా గోయల్ కాబోయే భర్త. ఇతన్ని లేపేయడానికి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ప్లాన్ చేసి లేపేసింది మామ. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలే ఫోన్ చేశారంట ఈ కేతన్ అగర్వాల్ పేరెంట్స్కి. ఇలా పైనుంచి పడిపోయాడు, ఏదో సెల్ఫీ దిగుతునో ఏదో అంటూ చెప్పారంట. కాకపోతే డెడ్ బాడీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సియా గోయల్ బిహేవియర్ అయితే కరెక్ట్గా లేదు. అంటే కొద్దిగా బాధ ఇవన్నీ ఉంటాయి కదా ముఖంలో, అవన్నీ కనిపించకపోయేసరికి కేతన్ అగర్వాల్ నాన్నకి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్లి క్లాస్ పీకితే నిజాలన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పటికైతే ఇద్దరిని బొక్కలో నూకారు, సియా గోయల్ని తన బాయ్ ఫ్రెండ్ని. కాకపోతే వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, వీళ్ళకి పెళ్లి ఇష్టం లేదంటే పేరెంట్స్తోనో లేదంటే చేసుకోబోయే అబ్బాయితోనో అమ్మాయితోనో చెప్పేయచ్చు, ఏ గోళ ఉండదు. అలా చేయట్లేదు, వీళ్ళు డైరెక్ట్గా పంపించేస్తున్నారు పైకి. ఇదే వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పులు. ఇలాంటి వాళ్ళకి మన న్యాయ వ్యవస్థలో కఠినమైన శిక్షలు వేసి యావజ్జీవ కారాగార శిక్షలు లేకుంటే ఉరి శిక్షలు ఇలాంటివి వేస్తే కొద్దిగా భయం ఉంటాయి. భయం ఉండదు కాబట్టి ఇలా చేస్తున్నారు.